ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మన కస్టమరు లక్ష్మణ్ అన్న ఇతని బండి వచ్చేసి ఇది అప్పి క్లాసిక్ అనమాట 2023 మోడల్. దీనికి వచ్చేసి ఏ ప్రాబ్లం వచ్చిందనేది చూడండి. దీనికి వచ్చేసి ఏంటంటే మనోడు తెలియక ఇంజన్ ఆయిల్ అనేది కొద్దిగా తక్కువైందని 100 గ్రాములు ఎక్స్ట్రా పోసినట్ట. దానివల్ల వస్తా బండి రన్నింగ్లో ఇంజన్ బాగా ఫైర్ అయ్యి ఇంజన్ ఖరాబ్ అయిందనమాట. ఇప్పుడు దీనికి ఏమైంది ఏంది, ఇప్పుడు దీనికి ఏం పార్ట్స్ పడతాయి అనేది చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి ఇంజన్ ఓపెన్ చేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ బోర్డు మొత్తం బీకి ఇంజన్ తీసి కింద పెడదాం. ఓకే, దీనికి ఇంజన్ ఓపెన్ చేసినాక చూడండి ఎంత రిస్క్ ఉంటుంది అనేది. మన నార్మల్ బండితో పోల్చుకుంటే అప్పి BS1 అయినా 2 అయినా 3 అయినా కానీ ఇంజన్ ఓపెన్ చేయాలంటే పెద్ద రిస్క్. వైరింగ్ కిట్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి మనకి సింపుల్గా ఉంటుంది అనమాట. ఒక వెహికల్ చేయాలంటే BS2 అయినా 3 అయినా కానీ. దీనికి ఏంటంటే అప్పి క్లాసిక్ అలా కాదనమాట. 2023 మోడల్ ఆటో అయినా కానీ లేదా OBD 2 ఆటో అయినా కానీ అలా ఉండదు అనమాట. దీనికి వైరింగ్ కిట్ వస్తుంది చూడండి. ఇందులో మనం చూడండి ప్రతిది కూడా చాలా రిస్క్ అనమాట. ఇది చౌక్ వైర్ కానివ్వండి, ఇక్కడ పొల్యూషన్ పైప్ కానివ్వండి, మొత్తం కూడా హెవీ ఉంటుంది అనమాట. దీనికి ఇక్కడ ఒక క్లాంపులు చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇది వాటర్ది. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మన పవర్ అనమాట. తర్వాత సెల్ఫ్ మోటార్ చూసారుగా. ఇందులో ఇంజన్ మొత్తం ఎక్కించినాక ఇంజన్ డౌన్ చేసినప్పుడైనా కానీ ఇవన్నీ బేకాలంటే చాలా రిస్క్ అనమాట. తర్వాత ఇదంతా బేకడం ఒక ఎత్తు అయితే ఇంజన్ గట్ట తయారు చేయడం ఒక ఎత్తు అనమాట. మళ్ళీ ఎక్కించినాక ఇందులో ఒక వైర్ కూడా మనం ఫిట్టింగ్ అనేది తేడా చేస్తే బండి ఏదో ట్రబుల్ వచ్చింది అనమాట. దీనికి అందులో ఇంకోటి ఏంటంటే హీటింగ్ ప్లగ్ అనేది కూడా వైర్ కట్ అయిపోయింది అనమాట. చూడండి ఇది చూసారా, ఇది వైర్ ఎలా కట్ అయింది అనేది. ఎలా కట్ అయితే కూడా ఇంజన్ ప్రాబ్లం అనేది వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క ఇంజన్లో ఏ పార్ట్స్ పడతాయి ఏందనేది చూద్దరు కానీ. రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇది అప్పి క్లాసిక్ ఇంజన్ అనమాట. ఇప్పుడు ఇంజన్ బోల్ట్ A to Z తీసేసి బోరు గీరు మొత్తం పీకేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి క్రాంక్ మెయిన్ బుష్ ఎలా అరిగింది అనేది చూసారా. మధ్యలో కొట్టేసింది అనమాట క్రాంక్ బుష్ అనేది. ఇంజన్ ఓపెన్ చేసి నాకు ఎందులో పోయింది ఏంటంటే మెయిన్ పార్ట్ వచ్చేసి పిస్టన్ పోయింది అనమాట. చూసారా అలా అయింది. మొత్తం ఫైర్ అయ్యి ఇలా మొత్తం కూడా లోపల కొట్టేయడం జరిగింది. ఒక సైడ్ కొట్టేసింది, ఒకటి ఉంది కదా ఇక్కడ ఇటు సైడ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట ఇది. తర్వాత వచ్చేసి బోర్ చూడండి, బోర్ కూడా లోపల ఎన్ని RPM తిరిగిందో చూడండి. ఇది ఫైర్ అయితే ఎప్పుడైనా RPM అనేది ఎక్కువ తిరిగింది కాబట్టి మొత్తం కూడా కొట్టేసింది అనమాట. తర్వాత వచ్చేసి క్యాంప్ పోలర్స్ ఈ మినిమం చిన్న పార్ట్స్ పోయి మన వాళ్ళ పౌడరీ పంపించి. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ పౌడరీ వేసింది. దీనికి వేపించింది క్రాంక్ బుష్. తర్వాత వచ్చేసి దీనికి పట్టిన పార్ట్స్ ఏంటంటే టైమింగ్ వీల్ పోయింది. తర్వాత వచ్చేసి ఆయిల్ పంప్ అనమాట ఇవి వేసిన. తర్వాత వచ్చేసి ఎడ్డు కూడా చేపించడం, వాల్ సెటప్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే పంపు నాదులు కూడా, పంపు నాదులు రెండు కూడా పార్ట్స్ వేయించాం అనమాట. ఇది ఫైర్ అయింది కాబట్టి దీంట్లో పార్ట్స్ వేయించాను. తర్వాత వచ్చేసి దీన్ని బట్టిన పార్ట్ ఏంటంటే బోర్ అనమాట. POP బోరు షోరూమ్ అనమాట. ఇది BS4 క్లాసిక్ కాబట్టి దీనికి షోరూమ్ బోర్ తెప్పించాను. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా సెటప్ చేసి ఇంజన్ ఏ బీటింగ్ పెడతా ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇది ఏంటంటే ఆల్రెడీ బండి మన వాళ్ళు తీసుకున్నప్పుడు పికప్ అనేది బాగా లేట్గా ఎత్తుకుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సౌండ్ కూడా బాగా మొన్న ఫైర్ అయినప్పుడు కలకలక అని సౌండ్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ సెటప్ మొత్తం కూడా సౌండ్ బీటింగ్ కూడా ఎగ్దమ్ సెట్ చేద్దాం చూడండి. ఓకే, ఇప్పుడు మొత్తం కూడా ఇంజన్ ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది చూడండి. బోర్ కిట్, క్యాంప్ పాలస్, క్యాంప్ షాట్ మొత్తం కూడా సెట్టింగ్ అయిపోయింది అనమాట. ఇది వైరింగ్ సిస్టమ్. యువతల సైడ్ వచ్చేసి ఇదనమాట. చూసారా ఈ క్లిప్లు. ఇప్పుడు ఎంతవరకు చేసింది మొత్తం కూడా ఇంజన్ కట్ సెట్టింగ్ అనమాట. ఇప్పుడు అసలు ఉండేది ఏంటంటే బండికి ఫిట్టింగ్ చేయడం అనమాట బాడీకి. చూసారుగా ఈ క్లిప్లు మాత్రం మొత్తం కూడా పర్ఫెక్ట్ కలపాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక బండికి ఎక్కిచ్చేద్దాం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫిట్టింగ్ వైరింగ్ ఫిట్టింగ్ అనమాట. ఇది కూడా లాస్ట్ క్లిప్. ఇది వచ్చేసి వాటర్ సప్లై అనమాట. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేద్దాం. రైట్స్, తర్వాత వచ్చేసి పైపు, నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఈ లాక్ వచ్చేసి ఇక్కడ అనమాట సెంటర్. రైట్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిట్టింగ్ మొత్తం అయింది. ఇప్పుడు ఇంజన్ చూడండి ఎలా ఉంది అనేది. ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయింది ఫస్ట్. తర్వాత వచ్చేసి మనకి వైరింగ్ ఫిట్టింగ్ అనమాట. యువత సైడ్ వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా వైరింగ్ అనమాట. దీనికి వచ్చేది మొత్తం కూడా సెటప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బండి స్టార్ట్ చేసి బీటింగ్ ఎలా వస్తుంది ఏందనేది ఇందుకు కానీ
ఇది అదివరకు వచ్చి చెప్పాను కదా గల ఉంది. ప్లస్ బండి పికప్ కూడా లేట్గా ఎత్తుకుంటుందంట. ఇప్పుడు మనం ఎలా చేసాం అనేది చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది, సెట్టింగ్ మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి మనోడు స్టార్ట్ చేస్తారు, బీడింగ్ అసలు ఎలా వస్తుంది ఏందనేది ఇందురు కానీ. అన్న బండి స్టార్ట్ చేయ. ఓకే స్టార్ట్ అయింది. ఎలా ఇలాను దగ్గర ఇందులో పెట్టి రైట్ ఆపన. ఓకే ఫ్రెండ్స్, బీడింగ్ ఉన్నారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. దీని బీడింగ్ ఎలా ఉందనేది. దీనికి వచ్చేసి మొత్తానికి చూసారు కదా అన్న, కొద్దిగా ఇంజిన్ ఆయిల్ ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా పోసినందుకే ఫైర్ అయిందనమాట. ఎప్పుడైనా కానీ ఇంజిన్ ఆయిల్ అనేది మన అప్పి ఆటోకి BS4కి 90% ఇంజిన్ ఆయిల్ తాగదు, దీనికి కూడా తాగలేదు. కాదు కొద్ది తక్కువ ఉందనే అన్న 100 గ్రాముల ఆయిల్ ఎక్స్ట్రా పోసిందనమాట. దానివల్ల బండి వస్తా రన్నింగ్లో ఫైర్ అయింది. ఇప్పుడు ఇంత కడిగి తెచ్చినమాట. కొత్త బండి ఇది వచ్చేసి 2023 అంటే 2 సంవత్సరాల బండి అనమాట. ఇన్నాళ్ళు కూడా బండి బాగానే మెయింటైన్ చేసింది, కానీ ఇవాళ మిస్టేక్ అనేది జరిగింది అనమాట. ఓకే, అయితే ఈ బండి మెయిన్ ఫైర్ కావడానికి కారణం ఏంటంటే అన్న కాదనమాట, ఏంటంటే చిన్న మిస్టేక్ అనమాట. దీనికి ఇంజనాలు గేదె పొల లీక్ అయిందని చెప్పేసి మనోడు గేదె పొల కూడా మార్పేసిందంట. ఆ గేదె పొల చాలా మంది ఏం చేస్తారంటే BS4 దానికి 90% లెవెల్ మాత్రం చూసుకొని ఇవ్వాలన్నమాట. మన వాళ్ళు ఏంటంటే దాని లెవెల్ ఇవ్వకుండా తేడా పొల వేసారంటే. ఇది వచ్చేసి 90% గిరోజ్ పోలా తీసుకుంటే గిరోజ్ పోలా అనేది తేడా రాదనమాట. మామూలు నార్మల్ కంపెనీ తీసుకుంటే ఇలా తేడా వచ్చింది అనమాట. దీన్ని చూడండి, గేజ్ కరెక్ట్ పోసేదానికి 100 గ్రాములు ఎక్స్ట్రా చూపిస్తుంది అనమాట. ఏది మనోడు వేసిన కొత్త పొల, దానివల్ల మనోడికి తెలియక 100 గ్రాములు ఎక్స్ట్రా పోసిండు. అదే గేజ్ అనుకొని కరెక్ట్ గేజ్ పోయడం వల్ల బండి ఫైర్ అయిందనమాట. చూపిస్తుండే గేజ్ పొల. ఇది వచ్చేసి ఆయిల్ ఉన్నది మనోడు వేసిందనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీసుకొచ్చిన గిరోజ్ కంపెనీ పొల. చూడండి గేజ్ ఆడుకుంది అనేది, ఇది ఇక్కడికి ఉందనమాట. ఇది వచ్చేసి మనోడు చూడండి ఇంకో ఎక్కడికి ఉందనమాట. పైన భుజాలు సెట్ చేసిన ఇక్కడ కిందికి ఉంది, ఇదేం పైకి ఉందనమాట. స్టెప్ అనేది ఎక్కడ నుండి ఎక్కడి వరకు మినిమం 100 గ్రాములు 50 గ్రాములు పట్టింది కాబట్టి బండి ఫైర్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఎప్పుడైనా కానీ ఎలాంటి మిస్టేక్లు కూడా చూసుకోవాలన్నమాట. బీడింగ్ బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదివరకు ఎలా ఎత్తుకునేది? ఇదివరకు కొద్దిగా డౌన్ గా ఉండేది, ఇప్పుడు బాగుంది. పికప్ బాగుందా? బాగుంది, సాటిస్ఫైడా? ఫుల్. ఓకే అన్న ఫుల్ సాటిస్ఫైడ్ అంట. ఇన్నాళ్ళు కూడా బండి పికప్ లేదు, లేట్గా ఎత్తుకుంది అన్న. ఈ మధ్యనే వేరే అన్న మన దగ్గర పంపించిన అన్నమాట ఈ బండిని. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.